కాస్ట్లీరా ఇప్పుడు డాబాకు వల్ల నిజంగా నీ తోడ ఇప్పుడు షాప్ అంతా నాకు 4,000 ఖర్చు వస్తుంది. వెయ్యి వెయ్యి నా మొగలు వెయ్యి దేవుంటే నీ తోడ ఇప్పుడు రమేష్ గారు నేను ದೇವಿ ಇವಂತ ದಾವಕ್ ವಲ್ಲ. ಬಾಗೇಪಲ್ಲಿ ತಾಲೂಕಿನ ಪಾತಪಾಳ್ಯ ಪೊಲೀಸ್ ಠಾಣೆಯ ಮುಖ್ಯ ಪೇದೆಯೊಬ್ಬ ಲಂಚಕ್ಕೆ ಬೇಡಿಕೆ ಇಟ್ಟಿರುವ ವಿಡಿಯೋವೊಂದು ಇದೀಗ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಸಿಕ್ಕಾಪಟ್ಟೆ ವೈರಲ್ ಆಗಿದೆ. ಗುಮ್ಮನಾಯಕನಪಾಳ್ಯ ಗ್ರಾಮದ ವೆಂಕಟೇಶ್ ಎಂಬ ದೂರುದಾರನಿಂದ ದೂರು ಪಡೆಯಲು ಮತ್ತು ಎನ್ಸಿಆರ್ ಹಾಕಲು ಪಾತಪಾಳ್ಯ ಪೊಲೀಸ್ ಠಾಣೆ ಮುಖ್ಯ ಪೇದೆ ರಮೇಶ್ ಎಂಬಾತನಿಂದ 4,000 ರೂಪಾಯಿಗೆ ಬೇಡಿಕೆ ಇಟ್ಟಿರುವ ವಿಡಿಯೋ ಸಿಟಿವಿ ನ್ಯೂಸ್ಗೆ ಸಿಕ್ಕಿದ್ದು, ಈ ವಿಚಾರವಾಗಿ ಪೇದೆಯ ವಿರುದ್ಧ ಯಾವ ರೀತಿಯ ಕ್ರಮ ನಡೆಯಲಿದೆ ಎಂಬ ಪ್ರಶ್ನೆ ಎದುರಾಗಿದೆ. నువ్వే ఆడిస్తాండవు అంటే నువ్వు వింటా ఉండలా. ఇప్పుడు ఎవరు వస్తాండది ఆడవాళ్ళు ఎవరు వస్తాండదా మనూరులో తాగి వస్తాడారా వస్తాము కాస్ట్లీరా ఇప్పుడు డాబాకు వల్ల నిజంగా నీ తోడ ఇప్పుడు షాప్ అంతా నాకు 4,000 ఖర్చు వస్తుంది. వెయ్యి వెయ్యి నా మొగలు వెయ్యి దేవుంటే నీ తోడ ఇప్పుడు రమేష్ గారు నేను దేవి ఇవంతా డాబాకు వల్ల 4,000 వెళ్ళాం నాకు 1,000-2,000 ఇస్తా ಇಲ್ಲ ఇంకా వెయ్యి ఇంక దేవుంటే వెయ్యి ఇంక దేవి వెయ్యిరా నువ్వు లక్ష్మీ అయిపోతుంది. ఇప్పుడు అయిపోతుంది ఆల్రెడీ నాకు 2,000 అయిపోయింది. ఇప్పుడు నీకు చెప్తాను నా మాట నువ్వే ఆడిస్తాండవు అంటే నువ్వు వింటా ఉండలా. ఇప్పుడు ఎవరు వస్తాండది ఆడవాళ్ళు ఎవరు వస్తాండదా మనూరులో తాగి వస్తాడారా వస్తాము కాస్ట్లీరా ఇప్పుడు డాబాకు వల్ల నిజంగా నీ తోడ ఇప్పుడు షాప్ అంతా నాకు 4,000 ఖర్చు వస్తుంది. వెయ్యి వెయ్యి నా మొగలు వెయ్యి దేవుంటే నీ తోడ ఇప్పుడు రమేష్ గారు నేను దేవి ఇవంతా డాబాకు వల్ల 4,000 వెళ్ళాం నాకు 1,000-2,000 ఇస్తా ಇಲ್ಲ ఇంకా వెయ్యి ఇంక దేవుంటే వెయ్యి ఇంక దేవి వెయ్యిరా నువ్వు లక్ష్మీ అయిపోతుంది. ఇప్పుడు అయిపోతుంది ఆల్రెడీ నాకు 2,000 అయిపోయింది. ఇప్పుడు ಪಾತಪಾಳ್ಯ ಪೊಲೀಸ್ ಠಾಣೆಯಲ್ಲಿ ಕರ್ತವ್ಯ ನಿರ್ವಹಿಸುತ್ತಿರುವ ಮುಖ್ಯ ಪೇದೆ ರಮೇಶ್ ಎಂಬಾತ ತಮ್ಮ ಠಾಣಾ ವ್ಯಾಪ್ತಿಯ ಗುಮ್ಮನಾಯಕನಪಾಳ್ಯ ಗ್ರಾಮದ ವೆಂಕಟೇಶ್ ಎಂಬಾತ ಗಲಾಟೆಯ ವಿಚಾರದ ದೂರು ಕೊಡಲು ಠಾಣೆಗೆ ಬಂದಾಗ ಲಂಚಕ್ಕೆ ಬೇಡಿಕೆ ಇಟ್ಟಿದ್ದಾರೆ ಎಂಬ ಆರೋಪ ಕೇಳಿಬಂದಿದೆ. ಕಳೆದ 2 ವರ್ಷಗಳಿಂದ ಹಲವು ಬಾರಿ ಬೆದರಿಕೆಯೊಡ್ಡಿ ಸುಮಾರು 60,000 ಹಣ ಪಡೆದಿದ್ದಾರೆ. ಹಣ ಕೊಡದಿದ್ದರೆ ಇಸ್ಪೀಟು, ಅಕ್ರಮ ಮದ್ಯ ಸಾಗಾಟ ಮತ್ತಿತರ ಪ್ರಕರಣಗಳನ್ನು ಹಾಕಿಸುತ್ತೇನೆ ಎಂದು ಮುಖ್ಯ ಪೇದೆ ಬೆದರಿಸಿ ಹಣ ಪಡೆಯುತ್ತಿದ್ದರು ಎಂಬ ಆರೋಪಗಳು ಕೇಳಿಬಂದಿವೆ. పొద్దున్నే వస్తాను నేను దీన్ని నాకు ఎన్సీ రేసిద్ది అదేరా తీ చెప్తానా వాడే అది ఇంకా ఉంటారు పనులు ఉద్యోగాలు ఎన్సీఆర్ఎల్ అంటే అంత పొద్దున్నే పిలుచుకొచ్చేసి పొద్దున్నే బాబుని పిలుచుకొచ్చి మాట్లాడిస్తాను. అది ఇదిరా పొద్దున్న బాబు గారు 5 జన అదేలే పోయిందా గాడి దిక్కుదక్క ఎంత ఉంది ఇది 1,000 రూపాయలురా పొద్దున్నే తీసుకోవాలి. కంప్యూటర్ ఉంటే ನಾನು ಬಡವನಾಗಿದ್ದು ವ್ಯವಸಾಯದ ಜೊತೆಗೆ ಕೊತ್ತಂಬರಿ ಮಾರಾಟ ಮಾಡಿಕೊಂಡು ಬದುಕು ಸಾಗಿಸುತ್ತಿದ್ದೇನೆ. ಆದರೆ ಇವರ ದೌರ್ಜನ್ಯ ಹೆಚ್ಚಾಗುತ್ತಿದೆ. ತಮ್ಮ ಪೊಲೀಸ್ ವಸತಿ ಗೃಹಗಳಿಗೆ ಬರುವಂತೆ ಕರೆದು ಡಾಬಾ ಖರ್ಚಿಗೆ ಹಣ ಕೊಡುವಂತೆ ಕೇಳುತ್ತಾರೆ. ಇದರಿಂದ ರೋಸಿ ಹೋಗಿ ತಮ್ಮ ಗಮನಕ್ಕೆ ತರುತ್ತಿದ್ದೇನೆ ಎಂದು ಜಿಲ್ಲಾ ಪೊಲೀಸ್ ವರಿಷ್ಠಾಧಿಕಾರಿಗೆ ದೂರು ನೀಡಿರುವುದಾಗಿ ತಿಳಿದುಬಂದಿದೆ. ಸದ್ಯಕ್ಕೆ ಹಣಕ್ಕೆ ಬೇಡಿಕೆ ಇಟ್ಟ ವಿಡಿಯೋಗಳು ವೈರಲ್ ಆಗುತ್ತಿವೆ. ಎಸ್ಪಿ ಕುಶಲ್ ಚೌಕ್ಸೆ ಅವರು ಯಾವ ರೀತಿಯ ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಿದ್ದಾರೆ ಎಂಬುದನ್ನು ಕಾದು ನೋಡಬೇಕಿದೆ. ಗಣೇಶ್ ಆರ್, ಸಿಟಿವಿ ನ್ಯೂಸ್, ಬಾಗೇಪಲ್ಲಿ.